నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణలోని మాంసం ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాప్లను నిరవధికంగా మూసివేయాలని వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే ప్రాఫిట్ మార్జిన్ ను భారీగా తగ్గించడాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ బంద్కు పిలుపునిచ్చారు. మరోవైపు రేపు అంటే మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. అసలు చికెన్ వ్యాపారుల డిమాండ్లు ఏంటి? ఈ బంద్ ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో చికెన్ వ్యాపారం ఇప్పుడు దారుణంగా తయారైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపుల షట్టర్లు పడనున్నాయి. పౌల్ట్రీ కంపెనీల ఏకపక్ష నిర్ణయాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, తమకు ఇచ్చే కమిషన్ మార్జిన్ను భారీగా తగ్గించేశారని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. చికెన్ అమ్మగా వచ్చే లాభం కనీసం షాపు అద్దెకు, కరెంటు బిల్లులకు కూడా సరిపోవడం లేదని, ఇలాగైతే వ్యాపారం కొనసాగించడం అసాధ్యమని వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్లలో చికెన్ సెంటర్ల ముందు బంద్కు సంబంధించిన పోస్టులు వేశారు. వ్యాపారులు చెబుతున్న దాని ప్రకారం గతంలో ఉన్న మార్జిన్ను పౌల్ట్రీ కంపెనీలు ఏకపక్షంగా తగ్గించాయి. దీనిపై చర్చలు జరిపి తమకు న్యాయం చేసే వరకు షాపులు తెరిచేది లేదని వారు తెగేసి చెబుతున్నారు. ఈ బంద్ గనక సుదీర్ఘ కాలం కొనసాగితే వేసవి కాలంలో చికెన్ లభ్యత తగ్గిపోయి ధరలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే కిలో చికెన్ ధర కొన్ని చోట్ల 350 నుంచి 400 రూపాయల మధ్య పలుకుతుంది. ఈ పరిస్థితుల్లో బంద్ పిలుపు రావడం సామాన్య వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తుంది. చాలా మంది ఇప్పుడే చికెన్ కొని ఫ్రిడ్జ్లలో స్టాక్ చేసుకుంటున్నారు. మరోవైపు ఈ బంద్కు ముందే రేపు అంటే మార్చి 31 మంగళవారం నాడు హైదరాబాద్ లో అన్ని రకాల మాంసం దుకాణాలు మూతపడుతున్నాయి. మహావీర్ జయంతి సందర్భంగా అహింసను పాటించాలనే ఉద్దేశంతో వధశాలలు, మాంసం అమ్మే దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది. అంటే మాంసం ప్రియులకు రేపటి నుంచి వరుసగా ఇబ్బందులు తప్పేలా లేదు. హోటళ్లు, రెస్టారెంట్లపై కూడా ఈ ప్రభావం గట్టిగా పడుతుంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పౌల్ట్రీ కంపెనీలు, వ్యాపారుల మధ్య సయోధ్య కుదర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు. లేదంటే ఈ వేసవిలో ముక్కలేనిదే ముద్ద దిగని చికెన్ ప్రియులకు కష్టాలు తప్పవు.